వైఎస్ఆర్సీపీ నుంచి మరో జాబితా విడుదలైంది. 3 పేర్లతో సీఎం జగన్ 11వ జాబితా రిలీజ్ చేశారు. ఈ జాబితాలో 2 పార్లమెంట్, 1 అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జీలను ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను నియమించింది. అలాగే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును వైఎస్ జగన్ నియమించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలుత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే ఆలూరు అసెంబ్లీ నుంచే తిరిగి పోటీ చేస్తానంటూ జయరాం పట్టుబట్టారు. అయితే దీనికి వైసీపీ అధిష్టానం అంగీకరించకపోవడంతో జయరాం పార్టీని వీడారు. టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో బీవై రామయ్యను కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ నియమించింది. అలాగే ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు కూడా జగన్ అవకాశం కల్పించారు. గొల్లపల్లిని రాజోల్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. గొల్లపల్లి సూర్యారావు విషయానికి వస్తే 2004లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మంత్రివర్గంలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా గొల్లపల్లి సూర్యారావు పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు రాజోల్ నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చిన గొల్లపల్లి జనసేనతో పొత్తులో భాగంగా టికెట్ రాదనే అనుమానంతో వైసీపీలో చేరిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో రాజోల్ నుంచి రాపాక వరప్రసాద్ జనసేన తరపున గెలుపొందారు. నాటి ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే కావడం విశేషం. ఆ తర్వాత పరిస్థితుల్లో రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతుగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున రాజోల్ టికెట్ ఆశించారు. అయితే ఆయన్ను పార్లమెంట్కు పంపాలని జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.